బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ల స్క్రూటీనీ ప్రక్రియను పూర్తయింది. ఇక మొత్తం 15 స్టాండింగ్ కమిటీ సభ్యుల స్థానాలకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ చెల్లుబాటు అయ్యేలా ఉన్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కమిటీ సభ్యులుగా నిలబడిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఈలోపు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుని పరిస్థితిలో ఈ నెల 25వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మున్సిపల్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుంది. నగర అభివృద్ధి, బడ్జెట్ వ్యయాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలపై ఈ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఈ ఎన్నికలు నగర పాలనలో కీలకమైనవిగా మారాయి. ఇక ఇప్పటికీ అన్ని నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ప్రకటించిన జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 21వ తేదీ తర్వాత నామినేషన్ల ఉపసంహరణపై క్లారిటీ రానుంది. ఇక 25న ఎన్నికలు జరిగితే జీహెచ్ఎంసీ కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.